సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీలతో మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యం కాదని 6వ వార్డు బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ తిమ్మాపూర్ మాజీ ఎంపీటీసీ మాధవిరెడ్డి స్పష్టం చేశారు. 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మూర్తి సంధ్య శ్రీనివాసరెడ్డికి మద్దతుగా ఆమె ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వార్డులో ప్రజలను వేధిస్తున్నటువంటి ప్రధాన సమస్య కోతుల బెడదాని, తాము గెలిచిన వెంటనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. జై తెలంగాణ, జై తెలంగాణ. దుబ్బాక మున్సిపాలిటీ చెర్వాపూర్ వార్డు నుంచి నాకు మరొకసారి అవకాశం వచ్చినందుకు చెర్వాపూర్ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను గెలిచిన తర్వాత కరోనా వచ్చినా కూడా మన కేసీఆర్ ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎక్కడ కూడా లేటు కాలేవు. అందుకే పింఛన్లైనా, కళ్యాణ లక్ష్మి అయినా వీళ్ళందరూ మనకు ప్రజల నుంచి వస్తున్నాయి. కాబట్టి మేము గెలిచిన తర్వాతనే డబుల్ బెడ్రూమ్లు ఇక్కడ శాంక్షన్ అయినాయి. ఇంకా 20 ఎక్స్ట్రా కూడా శాంక్షన్ అయినాయి. సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడే అయినాయి. అందుకే మమ్మల్ని ప్రజలు ఇంకా ఎక్కువ ఆశీర్వదించి మరొకసారి నాకు ప్రభాకర్ అన్న అవకాశం ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. నేను రెండోసారి అవకాశం ఇచ్చినందుకు వార్డు గురించి కోతుల బెడద ఎక్కువ ఉంది. అవి చాలా ఇళ్లలోకి వచ్చి డిస్టర్బెన్స్ చేస్తున్నాయి. కాబట్టి కోతుల గురించి మేము కొండంగా తీసుకొచ్చి పరిష్కరిద్దాం అనుకుంటున్నాము. పెండింగ్ లో ఉన్న సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఇంకా ఏమన్నా పెండింగ్ లో ఉన్నాయి పూర్తి చేస్తామని నేను హామీ ఇస్తున్నాను. కొండంగాతోని ఒక ట్రయల్ చేసినామండి, వేషధారణ వేసి చాలా రెస్పాన్స్ వచ్చింది. కోతులు అది చూడగానే బెదిరిపోయి దూరంగా పోయినాయి. దీన్ని ట్రయల్ చేసినాం కాబట్టి రియల్ కొండంగా తీసుకొచ్చి మేము కోతుల బెడద లేకుండా చేద్దామని దుబ్బాక మున్సిపాలిటీ 6వ వార్డు అభ్యర్థిగా ఈరోజు మూర్తి సంధ్యా శ్రీనివాసరెడ్డి గారికి బీఫామ్ ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున. మేము ప్రజలకు తిరుగుతుంటే కూడా అట్లనే స్పందన వస్తుంది. కంపల్సరీ ఈ వార్డులో సంధ్య గెలుపు ఖాయము. కాంగ్రెస్కి ఎందుకు ఓటేస్తాము, బీజేపీకి ఎందుకు ఓటేస్తాము? అవ్వా చేసింది కేసీఆర్కే ఇస్తాము. ఏం చేసిండు కాంగ్రెస్? 2 హామీలు ఇచ్చిండు, 6 గ్యారంటీలు అన్నాడు, 420 హామీలు అన్నాడు, ఒక్కటి కూడా నెరవేర్చలేదు. తులం బంగారం తుంగలో దొక్కిండు, కళ్యాణ లక్ష్యం కాలువల పడేసిండు, రైతు బంధుకు రామ్ చెప్పిండు. ఇచ్చినకి వచ్చింది, రానునికి రానేలేదు, ఏది రావట్లేదు, ఏది చేయట్లేదు. ఇందిరమ్మ ఇల్లు అన్నాడు, అవి కూడా రావట్లేదు. ఏమి చేసిండని, ఏం చేసిండు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని మేము ఎందుకు వేయాలి ఓటు? కాంగ్రెస్కి ఎందుకు వేస్తాము? మమ్మల్ని కంటికి రెప్పలాగా కరోనా కాలంలో కూడా రైతును ఆపద్బాంధవులు ఆదుకున్నది కేసీఆర్ గారు. మాకు అప్పుడు కరోనా ఉన్నా కానీ ఏ స్కీమ్ అయినా ఆపిండు కానీ రైతు బంధును ఆపలేదు, రైతు బీమా ఆపలేదు. ఏ ఒక్క పథకం కూడా రైతుకు కావాల్సిన ఆపకుండా సకాలంలో యూరియా ఇచ్చి రైతును వెన్నెముకలాగా కాపాడుకున్నాడు. కాబట్టి రైతు బాంధవుడైన కేసీఆర్ కాబట్టి మేము కారును మరోము. ఒకసారి ఏదో దొంగ హామీలు చెప్పుట్లా ఏదో నమ్మి మోసపోయినాం కానీ ఇంకా కూడా మేము మోసపోము. మేము వేసేది కారుకు. మేము సంధ్యా శ్రీనివాసరెడ్డికి తప్ప ఇంకొకరికి ఓటు వేయమంటారు. ఇక బీజేపీ అంటే బీజేపీలు కూడా వస్తారు కదమ్మా. మరి ఏంటంటే అప్పుడు మస్తు చెప్పిండు దుబ్బాక ఎమ్మెల్యే గెలవడానికి ఆయన చిట్టపద్ది ఇంత చదివిండు, ఏం చేసిండు ఎమ్మెల్యేగా. ఇప్పుడు ఎంపీ ఇప్పుడేం చేస్తాడు? ఇప్పుడేదో ఎంపీ లాడ్స్ అంటుండు. అప్పుడు ఎద్దన్నాడు, ఎద్దిచ్చిండ్రా, నాగలి ఇచ్చిండ్రా, ఏమో విశ్వవిద్యాలయం అన్నాడు, పరిశ్రమలు అన్నాడు, పిల్లల్ని ఆదుకుంటామన్నాడు, జాబులు అన్నాడు, యూరియా సబ్సిడీ అన్నాడు, ఏదన్నాడు, ఏం చేసిండని ఇప్పుడు ఆయనకి ఏ ముఖం పెట్టుకొని ఆయన ఓట్లు అడుగుతుండు? ఏ ముఖం పెట్టుకొని మేము వాళ్ళకి వేస్తాము? మేము బీజేపీకి వేసేది లేదు, కాంగ్రెస్కి వేసేది లేదు. మేము సార్కు ఒకసారి మోసపోయినాం, ఇంకొకసారి మోసపోము. కేసీఆర్ గారి కారు గుర్తుకే ఓటేస్తాం, సంధ్యా శ్రీనివాసరెడ్డి గారికి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇస్తారు.